ఇప్పుడు టైం అయితే 4 అయింది. మేము బయటకు వెళ్తున్నాం. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే సడన్ గా బయటకు వెళ్తున్నాం. ఎందుకు అండ్ ఎక్కడికి అనేది మీకు తెలియాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే. ఈ ట్రిప్ కోసం మేమైతే మార్నింగ్ 3 o'clock లేవాల్సి వచ్చింది. ఎందుకంటే మా ఫ్లైట్ ఎర్లీ మార్నింగే ఉంది కాబట్టి. మా చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, ఎయిర్పోర్ట్ లోపలికి. ఓకే గైస్, నేనైతే చాలా ఇయర్స్ తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చిన. అండ్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. నేను వచ్చింది అయితే ఎప్పుడో లాంగ్ బ్యాక్ అనమాట. సో ఇంత మంచిగా డెవలప్ అయిన తర్వాత ఇప్పుడే వస్తున్నా. ఇంకా మనం అయితే ఫ్లైట్ టైంకి 1 hour ముందే ఉండాలి కాబట్టి ఇంకా మేమైతే 1.5 hour ముందే వచ్చేసినాం. సో చెకింగ్ అయిపోయిన తర్వాత మనకి చాలా టైం ఉంటుంది కాబట్టి అట్లా షాపింగ్ చేద్దామని వచ్చినాం. హైదరాబాద్ అంటే చార్మినార్ ఇప్పుడు మనం ఒక స్టేట్ని కానీ కంట్రీని కానీ విజిట్ చేస్తే అక్కడ నుంచి కంపల్సరీగా తెచ్చుకునేది అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కదా. ఈ షాప్లో చార్మినార్వే ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ అంటేనే చార్మినార్ కదా. చిన్న ఆటోనే మా బాబాయ్ గిఫ్ట్ ఇస్తా. గైస్, బయటతో కంపేర్ చేసుకుంటే ఎయిర్పోర్ట్లో ప్రైజెస్ చాలా ఎక్కువ అంటారు కదా. మీకేమనిపిస్తుంది కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ నేనేమో షాప్స్ అన్ని మంచిగా ఉన్నాయని చెప్పి చూసుకుంటూ ఉండిపోతున్నా. పాపం నాని వెనక నుంచి గేట్ నెంబర్ చూసుకొని వద్దాం రా అని అంటూ ఉన్నాడు. ఇంకా మా ఈ ట్రిప్ అయితే సడన్ ట్రిప్ అని చెప్పినా కదా. ఎంత సడన్ చెప్పాలా, మేము ఫ్లైట్ ఎక్కే ముందు రోజు ఆఫ్టర్నూన్ నాని నాతో డిస్కస్ చేసిండు. ఆలోచించుకొని చెప్తా అన్న. ఇంకా ఈవినింగ్ వెంటనే టికెట్స్ అయితే బుక్ చేసేసిండు. ఇంకా మేమైతే అట్లా విండో షాపింగ్ చేసుకుంటూ వచ్చేసినాం. నాని గేట్ చూసుకుందాం అన్నాడని. సో మేము ఇక్కడ గేట్ చూసుకోవడానికి వచ్చినాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు తెలుసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న లిస్టులో మేము వెళ్తున్న ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు కరెక్ట్గా చెప్తారో. ఇంకా మేమైతే గేట్ కూడా చూసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాం అనమాట. బయటకంటే ఎయిర్పోర్ట్ లోపలనే అట్లా తిరుగుదామని చెప్పి. మస్తు టైం ఉంది కదా, కూర్చుంటే బోర్ కొడుతుంది కదా. ఇంకా అందుకనే ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ సైడ్కి మినిషో షాప్ అయితే కనిపించింది. మినిషో నాకు చాలా ఇష్టం అనమాట. అందులో క్యూట్ థింగ్స్ ఉంటాయి అన్ని. మోస్ట్ ఆఫ్ ద లేడీస్ కి మినిషో చాలా నచ్చుతుంది. ఇంకా మినిషో చూసినా కానీ నేనేం తీసుకోలేదు, వచ్చేసినాం. ఇంకా అట్లా చూసుకుంటూ వస్తూ ఉంటే అక్కడ పెద్ద బ్రాండ్ స్టోర్స్ అయితే కనిపించినాయి అనమాట. ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్ మొత్తం అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. చాలా పెద్దగా ఉంటుంది కదా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే. ఎంత నడుస్తున్నా కూడా అసలు తరగదనమాట. ఇది డమిలానో, అది యుఎస్ పోలో. ఒక అంకుల్ దగ్గర సెల్ఫీ స్టిక్ ఉంది. అతను హెసిటేట్ అవుతలేడు కానీ నేను హెసిటేట్ అయిపోతున్నా. చాలా అప్డేట్ అయిపోయినా అంకుల్స్. స్టార్ బాక్స్ కాఫీ ఎప్పుడైనా తాగామా? నేను తాగలేదు. సో నా వీఆర్ ఎట్ స్టార్ బాక్స్. కాఫీ తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఇది బాగుంటుందని చెప్తున్నాడు నాని, కానీ నాకు తినాలని అయితే లేదు. సో వద్దని చెప్తున్నా. ఇంకా నేను స్టార్ బాక్స్ కాఫీ తాగలే అని చెప్పగానే నాని అయితే పోదామన్నాడు. ఇంకా మేము లోపలికి పోయి చూడగానే మాకు అక్కడైతే చాలా ఫుడ్ వెరైటీస్ కూడా కనిపించినాయి. అందులో మెయిన్ అయితే ప్రశాంత్ ఉంది. ప్రశాంత్ అంటే ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి గైస్. నాకు ఇడ్లీ కావాలి. ఇడ్లీ ఉంటుందా? సో ఇడ్లీ మన సౌత్ ఇండియన్స్ ఎమోషన్ కదా. ఇంకా నాకైతే ఎర్లీ మార్నింగ్ చాయ్ తాగాలనిపిస్తుంది. అండ్ అట్లనే ఇడ్లీ కూడా తినాలనిపించింది. అప్పుడు ఇడ్లీ ఉంటుందా అని అడుగుతున్నా. సో ఇడ్లీ అట్లాంటివి ఏమి ఇక్కడ ఉండవని చెప్పి నాని నవ్వుతున్నాడు. మనసులో అనుకొని ఉంటాడు బ్లడీ అన్ప్రొఫెషనల్స్ అని. అండ్ ఈ స్టార్ బాక్స్ లో ఎవరైతే కాఫీ ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళ నేమ్ కాఫీ కప్ మీద రాస్తారు కదా. ఈ కాన్సెప్ట్ నాకైతే చాలా నచ్చుతుంది. అండ్ గైస్, నాకు ఈ స్టార్ బాక్స్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. అదేందో తెలియాలంటే మీరు ఇంకొక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయాలి. మీరందరూ స్టార్ బాక్స్ కాఫీ ఎక్స్పీరియన్స్ చేశారా? చేస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. సో మేము ఇక్కడ కూర్చున్నాం కాఫీ వస్తుందని. అయితే స్టార్ బాక్స్
నాని పేరు ఇది, నాని. గైస్ నార్మల్గా స్టార్ బక్స్ కాఫీ అంటేనే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది అంటారు కదా, దట్టు అది ఎయిర్పోర్ట్లో తాగితే ఇంకెట్లుంటుంది మీరే ఊహించుకోండి. సో బయట కంటే ఇక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువనే. మనం జనరల్గా బయట తాగే ఆ టీ అండ్ కాఫీలో కాస్ట్కి అండ్ స్టార్ బక్స్లో ఉన్న కాఫీ కాస్ట్కి అయితే అసలు కొంచెం కూడా సంబంధం ఉండదు. ఇంకా నేనైతే ఎప్పుడు స్టార్ బక్స్ కాఫీ తాగలేదు అండ్ వేడివేడిగా తాగొచ్చు కదా అని చెప్పి నాని అయితే తీసుకొని పోయిండు. ఇంకా ఫ్లైట్లో లోకల్ చాయ్ అంటే అస్సలు దొరకదు. ఇప్పుడు నాని అయితే ఇంకా కాఫీ తీసుకొని వచ్చేసిండు. సో అందులో షుగర్ సరిపోకపోతే కొంచెం షుగర్ కలుపుకొని మళ్ళీ తాగుతున్నా. అయినా కూడా షుగర్ సరిపోలేదు నాకు. అదేంటో కాఫీ కొంచెం చేదుగానే ఉంటుంది అంట కదా. అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా, నేనైతే కాఫీ పర్సన్ అస్సలు కాదు. నాకు కాఫీ అస్సలు నచ్చదు, ఓన్లీ టీయే తాగుతా. నానికి మాత్రం కాఫీ అంటే చాలా ఇష్టం అనమాట. సాగండి మా క్యాపిటల్ నాకు పెట్టిస్తు మీద పడిందా. ఇక్కడే డిజాస్టర్ స్టార్ట్ అయిందనమాట. నాని ఏమో తీసుకురావడానికని పక్కకి వెళ్ళిండు. ఈలోపు నేను కాఫీ కప్ని అయితే మొత్తం పడేసుకున్నాను. నా మీద మొత్తం ఒలికింది. అందులో ఒక 2 సిప్పులు ఏమో ఉన్నాయి అంతే, మిగతా మొత్తం కిందనే పడింది. నా షూ అండ్ జీన్స్ మీద అండ్ అక్కడ టేబుల్ మీద మొత్తం పడిపోయింది. నాని అయితే షాక్ అయ్యింది, ఏం చేసుకున్నావు నేను ఇట్లా పోయే లోపు అని. అంతే వద్దులేదు నాని, గోప క్యాప్ పెడితేనే ఇంకా మంచిది. క్యాప్ పెట్టకపోతే ఈజీగా ప్రెస్ అయిపోతుంది. ఇక్కడ వేసుకో. ఇంకోటి కావాలా? మరి అట్ట ఫ్లాప్ అయింది. సో అట్లా మేము హండ్రెడ్స్ ఆఫ్ మనీ పెట్టి తీసుకున్న స్టార్ బక్స్ కాఫీ అయితే నేలపాలు అయిందనమాట. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాస్త బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇంకా లైఫ్ లాంగ్ ఇవన్నీ గుర్తుండిపోతాయి అనుకోండి. ఇంకా నా జీన్స్ అండ్ షూ కూడా ఖరాబ్ అయినాయి. పక్కనే వాష్రూమ్ ఉంటే పోయి జీన్స్ అండ్ షూ అయితే కొంచెం క్లీన్ చేసుకుని వచ్చిన. సో నా స్టార్ బక్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు బాగాలేదు, నాకు నచ్చలే. మేము ఈ స్టార్ బక్స్ హడావిడిలో పడి టైం అయితే చూసుకోలేదు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నానికి అనౌన్స్మెంట్ వినిపించింది. నాని పాపం వాష్రూమ్ బయట తిరుగుతూ ఉన్నాడు. నేను మొబైల్ కూడా తీసుకొని పోలేదు. అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను బయటకు రాగానే ఉరికినాం ఫ్లైట్ వెళ్ళిపోతుందని. మేము వచ్చేసరికి ఒక బ్యాచ్ అయితే వెళ్ళిపోయింది. ఉరికినాం గైస్, మాకు టైం లేదంట. చెప్పానా లాస్ట్ మూమెంట్ అవుతుందని. మిగిలిపోయిన కాఫీ ఇప్పుడు తాగిస్తా. బస్ వచ్చింది. ఫస్ట్ ఎక్కి సీట్ పెట్టుకుందాం. సో ఫస్ట్ బ్యాచ్ అయితే పోయారు కదా. సో ఈ బస్లో ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఎక్కుతాం అనమాట. మేము ఒక 15 or 20 minutes లేట్ వచ్చి ఉంటే ఈ బస్ కూడా మిస్ అవుతుండే. ఏమైతుండో నేనైతే చెప్పలేను. ఇంకా ప్యాంట్ మీద చాయ్ ఉలికింది కదా, వాష్ చేసుకున్నామని అప్పుడు ఒక ఆంటీ నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. ఏంటబ్బా అనుకుంటూ లాస్ట్లో చాయ్ పైసలు అడిగింది. ఇవ్వచ్చు కానీ మాకు లేట్ అయిపోయింది, నువ్వు వచ్చేసిన పాపం. నాకు ట్రావెల్ చేస్తే విండో సీట్ మర్చిపో, ఓకేనా? అంతే కదా. నాకు ఫ్లైట్కి టైం అయిపోయిందని అప్పటికి కూడా తెలియదు. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన నానిని మనీ అడిగి ఆంటీకి ఇద్దామని. బట్ నాని లేట్ అయిన దొరకను కానీ ఇంక వెంటనే వచ్చేసినాం. పాపం ఈ బాయ్స్ బిఫోర్ మ్యారేజ్ అయితే మంచిగా విండో సీట్ ఎంజాయ్ చేస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంక విండో సీట్ని వాళ్ళు సాక్రిఫైస్ చేయాల్సిందే, ఎందుకంటే వైఫ్స్ ఆక్యుపై చేసుకుంటారు కదా. నేను నాని కలిసి ఫ్లైట్ జర్నీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. మేము హనీమూన్ కి పోయినప్పుడు అయితే బస్ లో పోయినాం ఊటీకి. ఈ ట్రిప్ కి మేము బుక్ చేసుకున్నది అయితే ఇండిగో ఫ్లైట్ అనమాట. సో నాని నేను కలిసి ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కాబట్టి నాకైతే చాలా మంచిగా అనిపించింది. నానికి మాత్రం ఫుల్ ఆగం చేసిన నేను. ఇక్కడ మా సీటింగ్ అయితే DE and F వచ్చినాయి. నానిది నాది D and E అనమాట. సో మాది విండో సీట్ అని మేము బుక్ చేసుకున్నాం. మేము వెళ్ళి చూసే వరకు అక్కడ విండో సీట్ దగ్గర వేరే అమ్మాయి అయితే కూర్చొని ఉంది. లెవమని అడిగితే F సీట్ మాది, F విండో సీట్ అని చెప్పింది. ఓకే ఎందుకు ఆర్గ్యూ చేయడం అని చెప్పి నాని కూర్చున్నాడు. కూర్చొని డీటెయిల్ గా చెక్ చేసి చూస్తే D సీటే విండో సీట్ అనమాట. అంటే D సీట్ మాది కదా. ఆమెతో పాటు ఇంకొక పర్సన్ ఉన్నారు. నాని డీటెయిల్ గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇంకా అతను ఒప్పుకొని ఆమెనైతే ఆ సీట్ నుంచి తీసుకొచ్చి F సీట్ లో కూర్చోబెట్టిండు. సో మా సీట్ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత మేము ప్రశాంతంగా ఒక 5 minutes కూర్చున్నామో లేదో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. గైస్ మీకు టేక్ ఆఫ్ అప్పుడు కడుపులో తిప్పినట్టు అవుతుందా? నాకైతే అట్లనే అవుతుంది. అట్లా గట్టిగా కళ్ళు మూసుకుంటా అనమాట టేక్ ఆఫ్ అప్పుడు. అట్లా టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ అయితే పైకి వస్తుంది కదా. మాకైతే ఒక మంచి వ్యూ కనిపించింది. మేము ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం కదా. సో అప్పుడే సన్ రైజ్ అవుతుంది. మా ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు కింద చాలా చీకటిగా ఉండే చూసారు కదా. ఇంక ఇట్లా పైకి వచ్చినామో లేదో మాకైతే సన్ రైజ్ కనిపించింది. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. మేమైతే మంచి వీడియోస్ తీసుకున్నాం. మా ఫ్లైట్ అయితే సన్ రైజ్ కి ఆపోజిట్ లో వెళ్తుంది అనమాట. అందుకే ఎక్కువసేపు చూడలేకపోయినాం. ఇంకా మా ఫ్లైట్ అయితే మా డెస్టినేషన్ కి వచ్చేసింది. మేము ఎక్కడికి వస్తున్నాం అనేది ఎవరైనా గెస్ చేయగలిగిరా ఇప్పటి వరకు? సో గెస్ చేయలేకపోతే ఇప్పుడు నేను చెప్పేస్తా.
We landed in Surat. We just arrived. మేము ఎక్కడికి వచ్చినాం అనేది నేను ఇప్పుడే వీడియోలో చెప్పేసిన. మీరు ఎవరైనా ఆ క్లిప్ మిస్ అయ్యి ఉంటే మాత్రం నన్ను ఏం అనకండి. ఇంకా మేమైతే ఫ్లైట్కి బ్యాక్ సైడ్ ఉండే కాబట్టి మేము ఇట్లా ఓపెన్ ఏరియాలో దిగినాం. ఫ్రంట్ సైడ్ దిగి ఉంటే అట్లా ర్యాంప్ వేస్తారు కదా, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. Thank you. Bye. ఆ మేఘాల మధ్యలో నేనైతే సన్ని చూసినా కదా, ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ సన్ని చూస్తుంటే భలే విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఆ రోజు అందరూ చూసే కంటే ముందు మేమే సన్ రైజ్ చూసినాం అనమాట. చెప్పినా కదా మేమైతే ఓపెన్ ఏరియాలో దిగినాం. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా బస్ వచ్చే లోపు మేమైతే మంచిగా సన్ రైజ్ తోటి అండ్ అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఫ్లైట్స్ తోటి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఫుల్ గా తీసేసుకున్నాం. అక్కడ ఒక పెద్ద ఫ్లైట్ అయితే యూటర్న్ తీసుకుంది కదా, ఆ ఫ్లైట్ ఇప్పుడు ఎట్టిపోతుందో చూడండి. నాని అయితే అసలు భలే క్యాప్చర్ చేసిండు, నాకు చాలా నచ్చింది ఈ వీడియో. ఇంకా నేనైతే ఏ ఒక్క మూమెంట్ని వదిలిపెట్టాను కాబట్టి ఇంత పెద్ద ఫ్లైట్ ముందు ఒక చిన్న ఫోటో తీసుకుందామని పోయినా. అప్పుడు పోయినప్పుడే నా ఫోన్ కింద పడిపోయింది. అయినా కూడా ఆగకుండా ముందు ఫోటో ఇంపార్టెంట్ అన్నట్టు ఫోటో తీసుకుంటున్నా. ఎందుకంటే మా బస్సు వచ్చేసింది, బస్సు ఎక్కాలి ఇప్పుడు. ఇంకా మా బస్సు అయితే వచ్చేసింది. సో మేము వచ్చిన ప్లేస్ మీకు ఈ బస్ మీద కూడా కనిపిస్తుంది, చూడొచ్చు. మేము ఇట్లా సడన్ గా ట్రిప్కి వచ్చినట్టు మా ఇంట్లో ఎవరికి తెలియదు అనమాట. నేను డైరెక్ట్ వాళ్ళకి వీడియో కాల్ చేసి ఫ్లైట్ చూపించిన. వాళ్ళందరూ షాక్ అయినరు, ఎక్కడికి వెళ్ళినావు అని. ఇంకా చెప్పగానే ఏంటి ఇంత సడన్ గా అని చెప్పి మళ్ళీ షాక్ అయ్యిండ్రు. అదంతే బిజినెస్ ట్రిప్ అని చెప్పిన. అసలు వాళ్ళైతే నమ్మలేదు అనమాట, నేను నిజంగానే వెళ్ళినానా, అసలు ఎక్కడ వెళ్ళినా, ఎందుకు వెళ్ళినా అని. మేము వచ్చిన ఈ ప్లేస్ అయితే సూరత్ అనమాట. సూరత్ దేనికి చాలా ఫేమస్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ సూరత్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నది బట్ చాలా బాగుంది. నేను చూసిన ఎయిర్పోర్ట్లు అన్నిటిలో ఇదే చిన్నదన్నమాట, బట్ చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. నేనైతే చాలా ఎక్సైట్ అయిపోతున్నా. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండ్ ఇట్లా తెలియని ప్లేసెస్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇంకా ఇష్టం అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా సడన్ ట్రిప్ అయినా కూడా. ఇంకా నాని ఆల్రెడీ హోటల్ కూడా బుక్ చేసిండు. హోటల్కి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం అనమాట. ఎయిర్పోర్ట్లో ఊబర్ అండ్ ఓలా పికప్ పాయింట్స్ ఉంటాయి కదా, ఇంకా మేమైతే అక్కడికి వచ్చినాం. బట్ అక్కడ మాట్లాడుకోకుండా డైరెక్ట్ యాప్లోనే బుక్ చేసుకున్నాం. ఇంకా ఈ రోజు నుంచి మనం సూరత్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు ఎవరైనా సూరత్కి వచ్చి ఉంటే అక్కడ ఏం ప్లేసెస్ చాలా ఫేమస్ చెప్పండి. అండ్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అంట కదా, అది కూడా ట్రై చేద్దాం. ఇంకా మా క్యాబ్ అయితే వచ్చేసింది, మేము బోర్డ్ అయిపోయినాం క్యాబ్లోకి. ఇంకా సన్ రైజ్ని అట్లా మర్చిపోలేకపోతున్నాం, అంత బాగుంది సన్ రైజ్. గైస్ మీకు తెలుసా సూరత్ ఇస్ ద క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా అంట. మేము వీడియోస్ తీసుకుంటూ ఉన్నామని ఆ వ్యూ మంచిగా కనిపించాలని పాపం మీ డ్రైవర్ అయితే అడ్డంగా ఉన్నవి తీసేసిండు. అవి తీయకపోయినా కూడా మంచిగానే కనిపిస్తుండే. ఇంకా మాకైతే సూరత్ వెల్కమ్ చెప్తుంది అనమాట విత్ బర్డ్స్ తోటి. ఇంకా నార్మల్ గా ట్రావెల్ చేసే వాళ్ళందరూ చేసే పని ఏంటంటే ఫస్ట్ ఎక్కిన క్యాబ్ ఆర్ ఫస్ట్ ఎక్కిన ఆటో డ్రైవర్స్ నే కనుక్కుంటారు ఇక్కడ ఏం ఫుడ్ ఫేమస్ అండ్ ఇక్కడ ఏం ప్లేసెస్ ఫేమస్ అని, ఇక్కడ చూడడానికి ఏం బాగుంటాయని వాళ్ళనే అడుగుతారు అనమాట. మేము కూడా అట్లానే అడిగినాం. ఆయన చాలా పేర్లే చెప్పిండు. ఇప్పుడైతే మీకు రైట్ సైడ్ లో ఒక ఫిష్ బిల్డింగ్ వస్తుంది, అది వీడియో తీసుకోండి చాలా బాగుంటది అన్నాడు. సూరత్ కూడా చాలా చిన్న సిటీ అంట కదా. ఇంకా మనకి డ్రైవర్ అంకుల్ చెప్పిన ఫిష్ బిల్డింగ్ అయితే వచ్చేసింది. ఈ బిల్డింగ్ కాకుండా పక్కన ద మౌంటైన్స్ అని వస్తుంది చూడండి, అదే అనమాట డ్రైవర్ అంకుల్ చెప్పిన ద ఫేమస్ ఫిష్ బిల్డింగ్. సూరత్ లో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి
మా హోటల్ రూమ్కి వెళ్ళే వరకు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్న బైక్స్ అన్నిటికీ ఫ్రంట్ లో కైట్ ప్రొటెక్షన్ ఉంటది కదా, అది ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా మొత్తం క్లాతింగ్ కి చాలా ఫేమస్ అంటే ఇక్కడ చాలా పెద్ద బిజినెస్ అవుతుంది అంట క్లాతింగ్ కి. ఇంకా మేమైతే ఆన్ ది వేలో ఒక 100 బైక్స్ చూస్తే అందులో 80 బైక్స్ కి అయితే పక్కా కైట్ ప్రొటెక్షన్ ఉంది. సూరత్ లో చాలా కైట్స్ ఎగరేస్తారంట కదా, అందుకే కంపల్సరీ కైట్ ప్రొటెక్షన్ అయితే పెట్టుకుంటారంట ఎక్కువ మంది. ఇంకా మేమైతే మెయిన్ రోడ్ కి దిగేసినాం. హోటల్ కొంచెం లోపలికి ఉంటది అనమాట, ఆ లోపలికి కార్ పోతుందో లేదో అని మెయిన్ రోడ్ మీదనే దిగేసినాం. మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరనే నడుచుకుంటూ పోతున్నాం. ఇంకా కైట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడైతే మాకు మాంజాదారం కనిపించింది అప్పుడే. అది ఒకటనే కాదు, ఏరియా మొత్తం అట్లనే ఉన్నాయి మాంజా థ్రెడ్స్. ఈ లోపు మన హోటల్ అయితే వచ్చేసింది. మేము బుక్ చేసుకున్న హోటల్ అయితే ద అర్బన్ అనమాట. అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాం అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.